రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ పై హైకమాండ్ తో మాట్లాడుతున్నామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఎవరైనా సరే గీత దాటితే వేటు తప్పదంటూ కూడా చెప్తున్నారు. పార్టీ ఎప్పుడు ఎవరి సేవలు వాడుకోవాలో అప్పుడు వాడుకుంటుందంటూ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంటున్నారు. అలాగే రాజగోపాల్ రెడ్డి తనకి మంచి మిత్రుడని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఎవరైనా సరే గీత దాటితే వేటు తప్పదంటూ కూడా మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కి సంబంధించి హైకమాండ్ తో మాట్లాడుతున్నామంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంటున్నారు. ఎవరైనా సరే గీత దాటితే వేటు తప్పదు, ఎవరి హద్దులో వారు ఉండాలంటూ కూడా మహేష్ గౌడ్ చెప్తున్నారు. అలాగే రాజగోపాల్ రెడ్డి తనకు మంచి మిత్రుడే కానీ పార్టీ విషయానికి వచ్చేసరికి గీత దాటితే వేటు తప్పదంటూ కూడా మహేష్ గౌడ్ అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కి సంబంధించి హైకమాండ్ తో మాట్లాడుతున్నామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఎవరైనా సరే పార్టీ విషయానికి సంబంధించి గీత దాటితే వేటు తప్పదంటూ కూడా చెప్పుకొచ్చారు. పార్టీ ఎప్పుడు ఎవరి సేవలు వాడుకోవాలో పార్టీకి తెలుసంటూ కూడా చెప్పారు. అయితే రాజగోపాల్ రెడ్డి తనకు మంచి మిత్రుడే కానీ పార్టీ విషయానికి వచ్చేసరికి గీత దాటితే మాత్రం పార్టీ పరంగా చర్యలుంటాయని కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్తూ ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ పై హైకమాండ్ తో మాట్లాడుతున్నామన్నారు మహేష్ గౌడ్. ఎవరైనా సరే గీత దాటితే వేటు తప్పదన్నారు. పార్టీ ఎప్పుడు ఎవరి సేవలు వాడుకోవాలో అప్పుడు వాడుకుంటుందన్నారు. తనకు ఇచ్చిన హామీపై హైకమాండ్ తో మాట్లాడాలంటూ కూడా మహేష్ గౌడ్ అన్నారు. ఎవరి హద్దుల్లో వాళ్లు ఉంటే మంచిదని కూడా మహేష్ గౌడ్ హితో పలికారు. రైట్, మహేష్ గౌడ్ ఎపిసోడ్ కి సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. అయితే పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఎవరు గీత దాటినా కూడా వేటు తప్పదు అనేటువంటి కామెంట్ ని చేయడంతో పాటు రాజగోపాల్ రెడ్డి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడే కానీ తనకున్నటువంటి అంశాలన్నిటినీ షేర్ చేసుకోవాల్సినటువంటి వేదిక మీద షేర్ చేయట్లేదు అనేటువంటి అంశంతో పాటుగా పార్టీ హైకమాండ్ తనకి హామీ మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఉంటే అది హైకమాండ్ కు సంబంధించినటువంటి విషయము హైకమాండ్ దగ్గర చర్చ చేయాలి తప్పితే ఎక్కడ పడితే అక్కడ వేదికల మీద మాట్లాడడం లాంటి అంశాలన్నింటినీ కూడా పార్టీ క్రమశిక్షణగా ఉండాలనేటువంటి సూచనతో ఉంది. కాబట్టి క్రమశిక్షణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కఠినంగానే ఉండాలనేటువంటి అభిప్రాయంతో పార్టీ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మహేష్ గౌడ్ చెప్తూ వచ్చారు. అయితే అభ్యర్థుల ప్రకటనకు సంబంధించినటువంటి విషయానికి సంబంధించి కూడా ఆయన కామెంట్ చేశారు. ఏపూరి సోమన్నని అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిపిస్తామని చెప్పినటువంటి దానికి సంబంధించి కూడా అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది తప్పితే ఇండివిజువల్ గా నాయకులు మాట్లాడేటువంటి అవకాశము చెప్పేటువంటి అవకాశం లేదనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్తూ వచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించి హైకమాండ్ కి నివేదిక ఇచ్చినట్టు హైకమాండ్ పరిధిలోకి వెళ్ళింది అనేటువంటి అంశాన్ని చెప్తూ వచ్చారు. హైకమాండ్ మాట ఇచ్చింది అనేది మంత్రి పదవి విషయంలో నాకు కూడా సమాచారం ఉంది అని చెప్పినటువంటి మహేష్ గౌడ్ ఎవరి హద్దుల్లో కూడా వారు ఉండాలి, తమ పరిధికి మించి పార్టీని నష్టం చేసేలాగా వ్యాఖ్యలు ఉండకూడదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. చారి, అయితే రాజగోపాల్ రెడ్డి అంటున్నారు పార్టీలో ఉన్న వాళ్ళ సంగతి కాదు, బయట నుంచి వచ్చి ఉన్న వాళ్ళని అణచివేస్తున్నారు, ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్పుకొచ్చారు. సంబంధించినటువంటి విషయం ప్రశ్నకు సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో లేని వాళ్ళు ఎవరున్నారు అనేటువంటి అంశాన్ని చెప్తూనే ఎవరి సేవలు ఎవరి పరపతి ఎవరి బాధ్యతలు వాళ్ళకు పార్టీ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ కేపబిలిటీని బట్టి ఇస్తుంది. కాబట్టి పార్టీ హైకమాండ్ ఇప్పుడు ప్రస్తుతం పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళలో పార్టీ హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి విరుద్ధంగా
ఎలాంటి నిర్ణయాలు ఉండబోవు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అదే సరే, పార్టీకి మంచి చేస్తున్నా కూడా ఎవరు దాన్ని కన్సిడర్ చేయట్లేదు అన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి ఆయన గోడు వెళ్ళబోసుకున్నారు. సో దీనికి సంబంధించి మహేష్ గౌడ్ ఏమైనా క్లారిటీ ఇచ్చారా? పార్టీకి కొంత తలనొప్పిగా మారుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు నల్గొండలో గానీ ఇక్కడ హైదరాబాద్ లో గానీ ఏర్పాటు చేసినటువంటి సభలు సమావేశాల్లో ఆయన బాటంగానే పార్టీని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలని టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు క్రమశిక్షణ అనేది ముఖ్యమనేటువంటి అంశాన్ని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్పేటువంటి క్రమంలో ఇలా చిట్ చాట్ లో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించారు. రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే పార్టీకి సంబంధించి కావచ్చు, పదవికి సంబంధించినటువంటి కావచ్చు, నేరుగా హైకమాండ్ తో చర్చించాలనేటువంటి సూచన కూడా ఆయన చేశారు. రాజగోపాల్ రెడ్డి నాకు మంచి మిత్రుడే అనేటువంటి అంశాన్ని చెప్తూనే తనకు మాట ఇచ్చినటువంటి అంశం హైకమాండ్ కాబట్టి హైకమాండ్ తో మాట్లాడడం మంచిదనేటువంటి సూచన కూడా చేస్తున్నాననేటువంటి అంశాన్ని చిట్ చాట్ లో స్పష్టం చేశారు. రైట్.